ఛానల్ జాబ్ క్వైజ్. మనకి ఫెడెక్స్ నుంచి ఒక మంచి ఓపెనింగ్ అయితే రిలీజ్ చేశారండి. ఫుల్ స్టాక్ డెవలపర్ పొజిషన్‌కి రిలేటెడ్ అన్నమాట. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఇద్దరిని కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో, మీలో చాలా మందికి ఫెడెక్స్ కంపెనీ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. వన్ ఆఫ్ ద లీడింగ్ లాజిస్టికల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ రిలేటెడ్‌గా వర్క్ చేసే కంపెనీ అన్నమాట. సో, అందులో నుంచి అయితే మనకి హైదరాబాద్ లొకేషన్‌కి అయితే స్పాట్ అయిందన్నమాట ఇది. ఒకసారి మీకు క్లీన్‌గా నేను సాలరీ అండ్ అట్ ద సేమ్ టైమ్ వర్క్ ఎలా ఉండబోతుందని కంప్లీట్‌గా బ్రేక్ డౌన్ చేసి చూపిస్తాను. బిఫోర్ దాట్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన జాబ్ కోర్స్‌లో కూడా మనం లేటెస్ట్ జాబ్ అప్డేట్స్‌తో పాటుగా ఫ్రీ ఎంసీక్యూ క్వెషన్స్‌ని కూడా ప్రొవైడ్ చేస్తున్నామన్నమాట. సో, మీరు స్టూడెంట్స్, ఫ్రెషర్స్ మీరు ఎవరైనా గానీ క్లీన్‌గా మనం ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తోని మీరు నేర్చుకోవడం అయితే మీ లాట్ ఆఫ్ స్టఫ్ అయితే మనకుంటుంది. సో, అక్కడ మీరు క్లీన్‌గా డైలీ ఒక 15 మినిట్స్ ఆఫ్ 10 మినిట్స్ ఆఫ్ యువర్ టైమ్‌ని మీరు ప్రాక్టీస్ చేస్తూ నెక్స్ట్ మీ టర్న్ లైక్ స్టూడెంట్స్ గానీ ఎవరైనా గానీ మీరు నేర్చుకోవడానికి ఒక మంచి స్కోప్ అయితే ఉంటుందన్నమాట. సో, డెఫినెట్‌గా యూజ్ చేసుకోండి. అండ్ మన జాబ్ అప్డేట్స్ రిలేటెడ్‌గా గూడా ఎవరికి ఏ క్వెరీస్ ఉన్నా గానీ డెఫినెట్‌గా యూ క్యాన్ ఈమెయిల్ అస్ టు దిస్ రెస్పెక్టెడ్ ఈమెయిల్ ఐడీ. మా టీమ్ అయితే డెఫినెట్‌గా మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఓకే. సో, ఒకసారి మనం ఫెడెక్స్ రిలేటెడ్ డీటెయిల్‌గా చూస్తాను. సో, మనకి అఫీషియల్ కెరీర్స్ నుంచే స్పాట్ అయిందన్నమాట ఇది. సో, నేను మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసేస్తాను. యూ కెన్ చెక్ ఇట్ ఔట్ దేర్. సో, మనకి ఫెడెక్స్ నుంచి ఫుల్ స్టాక్ డెవలపర్ సీనియర్ రోల్‌కైతే ఇప్పుడు అని మెన్షన్ చేశారు. సో, దిస్ ఇస్ నాట్ ఫర్ ద సీనియర్ వన్. అట్ ద సేమ్ టైమ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చన్నమాట. ఐల్ షో యూ. ఇక్కడ మనకి కంపెనీ రిలేటెడ్‌గా అయితే ఫుల్ టైమ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్ ఆపర్చునిటీ అయితే కాదండి. హైదరాబాద్ లొకేషన్ నుంచే వర్క్ చేయాలన్నమాట. మీరు ఒకసారి ఆన్‌బోర్డింగ్ అయిపోయిన తర్వాత మనకి ట్రైనింగ్ ఉంటుంది. ఆఫ్టర్ థాట్ మనకైతే హైదరాబాద్ లొకేషన్ నుంచి మనం వర్క్ చేస్తాము. నో హైబ్రిడ్ మోడ్ అండ్ ద సేమ్ టైమ్ నో రిమోట్ ఆపర్చునిటీ. సో, ఇక్కడ మనం జాబ్ డిస్క్రిప్షన్ కూడా చూసుకున్నా గానీ మనకి రెస్పాన్సిబుల్ దేని రిలేటెడ్‌గా అవుతామంటే డిజైనింగ్, ఆ తర్వాత యూజర్ ఫేసింగ్ ఫీచర్స్ రిలేటెడ్‌గా గానీ డెవలపింగ్ సైడ్‌లో మనం ఉంటాము. లైక్ అండ్ నెక్స్ట్ థర్డ్ పార్టీ ఏపీఐస్ రిలేటెడ్‌గా వర్క్ చేస్తాము. అండ్ నెక్స్ట్ టెస్టింగ్, డీబగింగ్, డిప్లాయ్‌మెంట్ అప్లికేషన్స్, ఆ తర్వాత సెక్యూరిటీ మెజర్స్, ఆ తర్వాత మనకి క్రాస్ ఫంక్షనల్ టీమ్స్‌తోనైతే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్‌గా వర్క్ చేస్తామని చెప్పని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మనకి ఇక్కడ ఫుల్ స్టాక్ కాబట్టి మనకి ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ రిలేటెడ్‌గా, ఆ తర్వాత మనకి బ్యాక్ ఎండ్ ఏపీఐస్ ఇంటిగ్రేషన్ రిలేటెడ్‌గా, ఆ తర్వాత టెస్టింగ్, డీబగింగ్ రిలేటెడ్‌గా అండ్ నెక్స్ట్ డిప్లాయ్‌మెంట్, మెయింటెనెన్స్, సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్ అండ్ మనతో పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్, టీమ్ కొలాబరేషన్, డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా మనకి ఒక పార్ట్ ఆఫ్ ద జాబ్ అయితే అవుతుందన్నమాట. సో, ఇక్కడ మీరు డీటెయిల్‌గా చూడొచ్చు మన వర్క్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసేసని. సో, ఇవన్నీ మనము లైక్ మేనేజ్ చేస్తూ వీ హావ్ టు బి లైక్ గుడ్ అట్ ద కమ్యూనికేషన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ కూడా చూసుకున్నా గానీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్‌గా మనకైతే ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ మీకు రిలవెంట్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది మనకు సీనియర్ పొజిషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు అసోసియేట్ పొజిషన్‌కైతే మనకి ఎక్స్‌పీరియన్స్ ఏం అవసరం లేదు. అండ్ నెక్స్ట్ స్టాండర్డ్ ఫస్ట్ పొజిషన్‌కైతే మనకి 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ సీనియర్ పొజిషన్‌కి 4 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలని చెప్తున్నారన్నమాట. సో, ఫ్రెషర్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు మీ కాలేజ్‌లో చేసిన ప్రాజెక్ట్స్ గానీ అవన్నీ క్లీన్‌గా మీరు రెజ్యూమ్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఒకవేళ ఐడియా ఏమన్నా సర్టిఫికేషన్స్ గానీ ఏమన్నా ఉన్నా గానీ యూ కెన్ డెఫినైట్‌లీ మెన్షన్ దేర్ ఇన్ యూర్ రెజ్యూమ్. ఓకే. సో, ఇక్కడ మనం నాలెడ్జ్ అండ్ స్కిల్స్ కూడా చూసుకున్నా గానీ ఇంగ్లీష్ అయితే బేసిక్‌గా వచ్చుండాలి. అండ్ మనకి అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ రిలేటెడ్‌గా పీసీ గురించి కొద్దిగా బేసిక్ స్కిల్స్ అయితే తెలిసి ఉండాలి అని చెప్తున్నారనమాట. సో, కంపెనీ ఓవరాల్ రిలేటెడ్‌గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఒకసారి క్లీన్‌గా ఇక్కడ కంపెనీ గురించి కూడా చూడండి. నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తాను. లైక్ ఫస్ట్ మనం కంపెనీ గురించి చూడాలి. ఆఫ్టర్ థాట్ కంపెనీ గురించి తెలుసుకున్న తర్వాతనే మీకు నచ్చితే డెఫినెట్‌గా మీరు అప్పుడు అప్లై చేసుకోవచ్చని. సో, కంప్లీట్‌గా డీటెయిల్‌గా అయితే చదవండి. చదివిన తర్వాత మనకు ఒకసారి పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్లై బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇంకొక పేజ్‌కి రీడైరెక్ట్ అయిపోతుందన్నమాట. యూ కెన్ సీ హియర్. సో, ఒకసారి ఇక్కడ కూడా మనకి సేమ్ థింగ్ అనేది క్లియర్‌గా పెట్టారు. యూ కెన్ చెక్ ఇట్ ఔట్ హియర్ ఎవ్రీథింగ్. ఇక్కడ మనకైతే చాట్ ప్రాసెస్‌లో అప్లై చేయొచ్చనమాట మనం. ఇక్కడ కింద మీరు చూసుకున్నా గానీ చాట్ టు అప్లై అని చెప్తున్నారు ఇక్కడ. సో, ఒక్కసారి మనం చాట్ టు అప్లై చేయగానే ఇక్కడ ఒలివా నుంచి మనకి మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వీళ్ళకి ప్రొవైడ్ చేయడం ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ రిలేటెడ్ మనకి లైక్ మనం కంప్లీట్‌గా డీటెయిల్స్ అయితే తను అడుగుతుంది. సో, అవన్నీ డీటెయిల్స్ మనం ప్రాపర్‌గా ఎక్కడ కూడా మిస్టేక్ చేయకుండా కరెక్ట్‌గా ఇచ్చేయండి. ఆఫ్టర్ థాట్ వితిన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ 1 వీక్ టు 10 డేస్‌లో మనకి ఈమెయిల్ అయితే మీకు వచ్చేస్తుంది. అక్కడ మనకి ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ తర్వాత మనం హైదరాబాద్ నుంచి అయితే వర్క్ చేస్తాము. సాలరీ కూడా చాలా బాగుంటుంది.
ఫుల్ స్టాక్ డెవలపర్‌గా మనకి కెరియర్ ఓవరాల్‌గా ఎవరైతే ఫ్రెషర్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్ అన్నమాట. ఎందుకంటే మీకు ఇప్పుడు ఇనీషియల్‌గా 3-5 ఎల్‌పీఏ మధ్యలో ఉంటుంది. యాస్ ఎ అసోసియేట్ పొజిషన్‌లో. తర్వాత సీనియర్ పొజిషన్స్‌కి మీకు వచ్చే వరకు కంప్లీట్‌లీ చాలా మంచి ప్యాకేజెస్ అండ్ లైఫ్ కూడా చాలా బావుంటుందన్నమాట. సో, డెఫినైట్‌లీ ఎవరైతే ఫ్రెషర్స్ అప్లై చేస్తున్నారో, ఎవరికైతే జాబ్ ఆపర్చునిటీ వచ్చిందో అప్లై చేసిన తర్వాత డెఫినెట్‌గా కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ డెఫినెట్‌గా అప్లై అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని యాస్ సూన్ యాస్ పాసిబుల్ అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే చల్తే చల్తే థాంక్ యూ సో మచ్ గైస్.